అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఈరోజు 10th क्लास 6th लेसन अंतर्राष्ट्रीय स्तर पर हिंदी 6th लेसन సెకండ్ పార్ట్ నిన్న ఒక పార్ట్ చెప్పడం జరిగింది. ఇవాళ సెకండ్ పార్ట్ చెప్పబోతున్నాను. కాబట్టి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని చెప్తూ ముందుకెళ్దాం. आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सूरीनाम, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. పైన నేను చదివినటువంటి ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో, ఆ పైన చదివినటువంటి అవి ఏవైతే ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ దేశాల్లో ఇవాళ హిందీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎంత గొప్పగా ఉంది అని అంటే చాలా గొప్పగా ఉంది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఇవాళ ప్రతి దేశంలో కూడా హిందీ నేర్చుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, హిందీ చదివే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కాబట్టి హిందీ టీచర్స్కి, హిందీ జనాభాకి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. విదేశ్ మే భీ హిందీ కి రచనాయే లిఖీ జా రహీ హై. విదేశాల్లో కూడాను హిందీ యొక్క రచనలు ఏవైతే ఉన్నాయో అవి రచించడం జరుగుతుంది. వాళ్ళ భాషల్లో రచించినా కూడాను హిందీ యొక్క భాషలో రచించడమే కాకుండా ప్లస్ విదేశీ భాషల్లో కూడాను వాటిని అనువదించడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ కవి చాలా గొప్పగా చెప్పడం జరుగుతుంది. जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. మరి అట్లా అక్కడ హిందీ యొక్క విశిష్టత ఏదైతే ఉందో అది పెరగటంలో అక్కడ ఉన్నటువంటి సాహిత్యకారులు ఎవరైతే ఉన్నారో, లిటరేచర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయ సహకారాలు కూడా బాగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ये हम सब के लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. ఇది మన దేశం తరఫు నుంచి చాలా గొప్పగా చెప్పాల్సిన మాట ఏంటి అంటే మన దేశీయులతోటి విదేశీయులు మాట్లాడటానికి మన భాష అయినటువంటి హిందీని నేర్చుకోవడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయంగా, మన అదృష్టంగా, మన యొక్క గొప్పతనంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి కవి ఇక్కడ చెప్తా ఉన్నాడు. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. ప్రపంచం మొత్తం మీద హిందీ యొక్క విశిష్టత ఏదైతే ఉందో, హిందీ యొక్క గొప్పతనం ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం కూడా పెరుగుతూనే ఉంది. ఇవాల్టికి కూడాను ప్రతి దేశంలో హిందీ మాట్లాడే వాళ్ళు, చదివే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार और प्रसार में जुटी हुई है. భారతదేశంలో కూడాను చాలా రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అవన్నీ కూడాను హిందీ యొక్క గొప్పతనం గురించి చెప్పడం స్టార్ట్ చేస్తున్నాయి. హిందీ యొక్క ప్రచారం బాగా పెంచాలి అని చెప్పి, హిందీ యొక్క మాట్లాడే భాష కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి అని చెప్పి అనేక రకాలుగా హిందీని డెవలప్ చేయాలి. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా హిందీ యొక్క డెవలప్మెంట్ చేయాలి. హిందీ మాట్లాడేవాళ్ళు, చదివేవాళ్ళు, వినేవాళ్ళు ఎక్కువగా మంది ఉన్నారు, మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అండ్ వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా
మన దేశీయులతో విదేశీయులు మాట్లాడే భాష ఏదైతే ఉందో ఆ భాష కూడా హిందీనే కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ముందుకెళ్ళాలి అని చెప్పి దాన్ని ఇంకా బాగా ప్రోత్సాహకరంగా చేయాలి అని చెప్పి హిందీ మన జాతీయ భాషనే కాదు మన మన నిత్య అవసరాల కోసం నిత్యం మనతో పాటు ఉండే భాష ఏదైనా ఉంది అని అంటే అది ఓన్లీ హిందీనే అని చెప్పి చెప్పడం జరుగుతుంది. जिसमें केंद्रीय हिंदी संस्थान हिंदी प्रशिक्षण कार्य से देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है. సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, కేంద్రీయ హిందీ సంస్థాన్ ఆగ్రా అంటే హిందీ యొక్క ఇంపార్టెన్స్ పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అందులో ప్రముఖంగా వినిపించే సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ హిందీ సంస్థాన్. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों में ఇవాళ 150 యూనివర్సిటీస్ ప్రపంచం మొత్తం మీద కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు హిందీకి సంబంధించినటువంటి కోర్సులు పెడుతున్నాయి అని అంటే ఇది ఎంతో గొప్ప విషయంగా మనం ఫీల్ అవ్వాలి, భావించాలి, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన హిందీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏ రేంజ్లో ఉందో అనేది ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. संचालन कर रहे हैं. बैंकों, मीडिया, फिल्म उद्योगों आदि क्षेत्रों में हिंदी का उपयोग गीता दिन ब दिन बढ़ती ही जा रही है. బ్యాంకుల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా హిందీని మాట్లాడేవాళ్ళు, హిందీని ఒక భాషగా తీసుకునేవాళ్ళు, హిందీ యొక్క గొప్పతనం చెప్పేవాళ్ళు, హిందీ వల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, హిందీ వల్ల ఎంతోమందికి ఉపయోగం కలుగుతుంది, హిందీని జీవితాన్ని నేర్పిస్తుంది, హిందీ వల్ల మనం జీవనోపాధి దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఈ హిందీని నేర్చుకోవటం జరుగుతుంది. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. ఇవాళ కొత్త కొత్త ఉద్యోగాలు సృష్టించడంలో హిందీ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఈ భాష అని చెప్పడం జరుగుతుంది. हिंदी से अपने भविष्य का निर्माण करने वालों के लिए కొన్ని వెబ్సైట్స్ ఇచ్చాడు. www.rajbhasha.nic.in, www.ildcgovernment.in, www.bhashaindia.com, www.ssc.nic.in, www.parliamentofindia.nic.in, www.ibps.in, www.kishindiaorganization.com, www.hindiindiadeshalaya.nic.in ఆది వెబ్సైట్ సేవా మే తత్పర్. ఈ వెబ్సైట్స్ అన్నీ కూడాను హిందీ యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ, హిందీ యొక్క గొప్పతనం చెప్తూ, హిందీలోనే ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా తమ వార్తాలాప్ అంటే తమ యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడాను, తమ యొక్క అన్ని విషయాలు కూడాను హిందీలోనే జరుపుతున్నాయి. దీని ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుంది, ప్లస్ దానికి ఉపాధి కూడా కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. यह हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है. इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. మన గొప్పతనం ఏంటి అంటే ప్రపంచం మొత్తం కూడా మన హిందీని తెలుసుకోవటం జరిగింది, హిందీ యొక్క ఇంపార్టెన్స్ పెంపొందించుకోవటం జరిగింది. ప్రపంచం మొత్తం కూడా జనవరి 10వ తారీఖుని విశ్వ హిందీ దివస్ జరుపుతుంది అని అంటేనే మన రాజభాష, మన దేశ భాష, మన అమ్మ భాష హిందీ భాష యొక్క గొప్పతనం మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అని చెప్పవచ్చు. इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. ఈ విధంగా దేశ విదేశాల్లో ప్రపంచం మొత్తం కూడాను అంతర్రాష్ట్రీయంగా హిందీ బాగా విరాసిల్లుతుంది అని చెప్పచ్చు. हाँ, तुमने आगे की पढ़ाई के लिए विश्वविद्यालय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. ఇదంతా చెప్తూ
ఆ అబ్బాయి కంక్లూజింగ్లో చెప్తున్నాడు, యూనివర్సిటీ లెవెల్లో నువ్వు ఫలానా సెకండ్ హిందీ నేర్చుకోవాలి అని చెప్పి నేర్చుకుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి నన్ను అడిగావు. यह जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है। हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं। इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा, हिंदी का चयन करना ही लाभदायक है। मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे। घर में बड़ों का मेरा प्रणाम कहना, अपने स्वास्थ्य का पूरा ध्यान रखना। ఎస్, ఇవాళ యూనివర్సిటీ లెవెల్లోనే కాదు, స్కూల్ లెవెల్లోనే కాదు, అన్ని దేశాల లెవెల్లోనే కాదు, ప్రపంచం స్థాయిలో హిందీ యొక్క గొప్పతనం తెలుసుకోవడం జరుగుతుంది. హిందీ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నువ్వు హిందీ గురించి బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయి, హిందీని నేర్చుకో, హిందీని తీసుకో, హిందీని చదువుకో. ఈ విధంగా నువ్వు డెఫినెట్గా పైకి వెళ్తావు అని చెప్తూ నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇంట్లో వాళ్ళందరినీ అడిగానని చెప్తూ తుమారా ప్రియ మిత్ర, నీ యొక్క ప్రియ ఫ్రెండ్ బషీర్ అహ్మద్, నీ యొక్క ఫ్రెండ్ అయినటువంటి నీ ప్రాణ స్నేహితుడు బషీర్ అహ్మద్, సిఎస్ అభినవ్ కుమార్, 10वीं कक्षा, ఏపీ మోడల్ హై స్కూల్, వెల్దండా, మహబూబ్ నగర్, 5050539360 అంటే ఈ లెటర్ రూపంలో ఉన్నటువంటి యొక్క లెసన్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. హిందీ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒకళ్ళు చెప్తూనే, హిందీ వల్ల ఏ విధంగా ఉపాధి దొరుకుతుంది అని చెప్పి ఒకళ్ళు చెప్తూనే, హిందీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, హిందీయే లైఫ్లో హిందీ కంటే వేరేది లేదు అని చెప్పి చెప్తూనే, హిందీ జీవితాన్నే మార్చేస్తుంది, హిందీ వల్ల చాలా జీవితాలు మారిపోయినాయి అని చెప్పి చెప్తూనే, హిందీ ప్రపంచం భాష ఏదైనా మన భారతీయులందరినీ ఇతర దేశాల్లో అయినా సరే, మన దేశంలో అయినా సరే, ఇండియన్స్ అందరినీ కూడా ఒక కట్ట మీద కట్టేసి ఒకే మాట మీద ఉంచే విధంగా చేసేది ఏదైనా ఉంది అని అంటే అది ఒక హిందీనే. అది హిందీ లాంగ్వేజ్ మాత్రమే అలాంటి పని చేయగలదు. ఇతర భాషలు అలాంటి పనులు చేయలేవని కాదులే, కానీ ఇతర భాషల కంటే కూడా హిందీ భాష ఇంత గొప్ప పని చేస్తుందని చెప్తూ, అదేవిధంగా మనం ఏ విధంగా అయితే అందరినీ ఎంతో గౌరవంగా మనం మాట్లాడతాము, ఏ విధంగా అయితే ఎంతో పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో, అదేవిధంగా మనం ఎంత నీట్గా ఎంత గొప్పగా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచిస్తామో, మన భాష, మన అమ్మ భాష, మన జాతీయ భాష, మనకు ఆహారం పెట్టిన భాష, మన అమ్మ పాల లాంటి భాషను మనం ఎప్పటికీ మర్చిపోకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని చెప్తూ దానికి తోడుగా మనం ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అలాఫీలో ఈ 8 మార్క్స్కి కానీ 5 మార్క్స్కి కానీ 3 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ లెసన్ రీడింగ్ టెస్ట్, ఎస్పెషల్లీ లెసన్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. లెసన్ రీడింగ్ చేయకుండా మనం దేన్ని సాధించలేము, లెసన్ రీడింగ్ చేయకుండా మనం ఏం చేయలేము. టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ రీడింగ్ కనుక మనం కరెక్ట్గా చేయలేకపోతే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి క్వశ్చన్స్ కానివ్వండి, బిట్స్ కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, మనం ఏమీ చేయలేము. కాబట్టి నేను దయచేసి చెప్పేది ఏంటి అని అంటే, ఏ రోజు చెప్పిన లెసన్ ఆ రోజు కంపల్సరీగా టెక్స్ట్ బుక్ రీడింగ్ కంపల్సరీ చేయాలి. టెక్స్ట్ బుక్లో వర్డ్ టు వర్డ్ నేను మీనింగ్ చెప్తున్నాను, సెంటెన్స్ మీనింగ్ కూడా నేను చెప్తున్నాను. ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా కూలంకషంగా నేను అబ్జర్వ్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాబట్టి మీరు కూడా దయచేసి లెసన్ రీడింగ్ చేయాలి. డౌట్స్ నేను క్లారిఫికేషన్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో పెట్టచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఫోన్ చేసి అడగచ్చు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను చాలా జాగ్రత్తగా మనం ఎప్పుడైతే అడుగులు వేస్తామో అప్పుడు మనకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విషయాన్ని మనం లాంగ్వేజ్ స్టూడెంట్గా తెలుసుకోవాలి. లాంగ్వేజ్ టీచర్ అనేటువంటి వాడు ఓన్లీ చదివించుకుంటూ పోవటమే కాదు, జీవిత సత్యాన్ని నేర్పించేది లాంగ్వేజ్ టీచర్ యొక్క ఉద్దేశం. లాంగ్వేజ్ టీచర్ అనేటువంటి వాడు లాంగ్వేజ్ని బోధిస్తూనే జీవిత సత్యాలను కూడా బోధిస్తూ ఉంటాడు. కాబట్టి దయచేసి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని, ప్రతి విషయాన్ని బాగా ఆకలింపు చేసుకొని
ఎనీవే మీ పేరెంట్స్ని, అదేవిధంగా మీ టీచర్స్ని, అదేవిధంగా మీ స్కూల్ని బాగా చదివి మంచి రిజల్ట్ తెచ్చుకొని మంచి డెఫినెట్గా మీకంటూ ఒక పేరు తెచ్చుకుంటారని, మన స్కూల్కి మంచి పేరు తెస్తారని, ఈ లెసన్స్ అన్నీ బాగా వింటారని చెప్పి ఆశిస్తూ మీరెంతో గొప్పగా తీర్చిదిద్దాలని, మీరు హ్యాపీగా ముందుకెళ్ళాలని, మీకంటూ ఒక టీచర్గా నేను చేయాల్సినటువంటి హెల్ప్ నేను చేస్తూ ఉంటాను. నేను చెప్పే లెసన్స్ డెఫినెట్గా చెప్తూనే ఉంటాను. నేను ప్రతిదీ కూడాను లైన్ టు లైన్ చెప్తున్నాను, వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్తున్నాను. ప్రతిదీ మీకోసం ఎంత కష్టపడి చేస్తున్నాను. డెఫినెట్గా మీ అందరూ బాగా ఎగ్జామ్స్ రాస్తారు. రాబోయే రోజుల్లో కూడా డెఫినెట్గా మంచి ఎగ్జామ్స్ రాస్తారు. అలా రాయటం వల్ల, అలా మంచి మార్కులు తెచ్చుకోవటం వల్ల, ఒక సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోవటం వల్ల ఒక టీచర్గా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. కాబట్టి మీ అందరికీ ఈ లెసన్ కంప్లీట్ అయిందని చెప్తూ గర్వంగా చెప్తూ నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ డే చెప్పుకుందాము. ఇంతటితో ఈ లెసన్ ఆపేస్తున్నాను, ముగిస్తున్నాను. నెక్స్ట్ డే కొత్త లెసన్తో ముందుకెళ్దాము. కాబట్టి అందరూ కూడా ఈ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని జాగ్రత్తగా లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.